కొంతకాలం నుంచి మౌనం పాటిస్తున్న హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తాజాగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. సీఎం కేసీఆర్పై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల మీద దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. తమ పాలనలో పోలీసుల చేత ప్రతిపక్ష పార్టీలను అరెస్టు చేస్తూ వారు మాత్రం దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. హుజూరాబాద్లో ప్రజాప్రతినిధులు ప్రెస్ మిత్రులపై కూడా దౌర్జన్యం చేస్తున్నారన్నారు. తమ వారిని కాపాడుకునే క్రమంలో ప్రజలు మీపై దాడికి దిగే సమయం కూడా వస్తుందని హెచ్చరించారు. ఆయన స్వయంగా ఇవాళ హుజూరాబాద్ నియోజకవర్గంలో మన సివిఆర్ ఛానల్లో పనిచేసినటువంటి చందు కానీ, ఇవాళ జిఎస్ఆర్లో పనిచేసినటువంటి అజయ్ కానీ స్వయంగా ఒక ప్రజాప్రతినిధి బాధ్యత మర్చిపోయి సైకోలాగా, సిస్ట్లాగా, గుండాలాగా తీసుకుపోయి బెదిరించుడు, సెల్ ఫోన్లు గుంజుకునుడు, కుటుంబాలకు ఫోన్ చేసి బెదిరించుడు ఈ చిల్లర పని చేస్తూ ఉన్నారు. చిల్లర పని కనుక ఆపకపోతే పోలీసు వాళ్ళకు కూడా వాళ్ళు కంప్లైంట్ చేసినా పట్టించుకోవట్లేదు. తిట్టుకుంటూ పోతూ ఉంటే వాటిని రికార్డు చేసేటువంటి ప్రెస్ మిత్రులు వాటిని ఎక్కడన్నా సోషల్ మీడియాలో